ఏ నామము స్మరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. 1. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. 2. నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం. 3. నరసింహ అని స్మరిస్తే సకల భయాల నుంచి విముక్తి. 4. గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుంచి విముక్తి. 5. శ్రీ లక్ష్మీ విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కడకడలాడుతుంది. 6. సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం సత్వరమే విజయం జరుగుతుంది. 7. జగన్మాత అనే స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి. 8. జగజ్జనని అని స్మరిస్తే సర్వభయాలు తీరి ప్రశాంతత వస్తుంది. 9. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు తొలగిపోతాయి. 10. ఓం నమః శివాయ అనే మంత్రములో నా, మా, సి, వా, యా అనే 5 అక్షరాలు ఉన్నాయి. ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి, నీళ్లు, అగ్ని, గాలి, విశ్వాసాన్ని సూచిస్తాయి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని శ్రద్ధా భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది. 11. శ్రీరామ నామం. ఏ నామమైనా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీరామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతారు అనుకోవడం పొరపాటు. శ్రీరామ అనే నామం స్మరిస్తే 6 దేవతలు పలుకుతారట. అది ఎలాగో మీరే చూడండి. 1. రామ అంటే రాముడు పలుకుతారు అని తెలిసిందే. 2. రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగాని ఆ హనుమంతుడే. 3. శ్రీ అంటే మహాలక్ష్మి. 4. రా అంటే విష్ణువు. ఓం నమో నారాయణాయ అనే నామంలో నుంచి మా అనే జీవ అక్షరం తీసుకున్నారు. 5. మా అంటే శివుడు. ఓం నమః శివాయ అనే నామంలో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు. 6. శివుడు హనుమంతుడి రూపంలో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీదేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. అప్పుడు శివుడు ఇలా అన్నారు, ఈ అవతారంలో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పఠిస్తాడు. కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని చెప్పితే అప్పుడు పార్వతీదేవి అయితే నేను నీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోకలో ప్రవేశించింది అట. మరి రామా అన్నప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు శివుడితో పాటు పార్వతీదేవి కూడా వస్తుంది కదా. రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతి. ఒక్క నామం పలికితే 6 దేవతలు వచ్చి ఆశీర్వదించగలరని గమనించండి. శ్రీరామ శ్రీరామ అని అంటూనే ఉందాము. మన ఈ మానవ జన్మను తరించుదాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.